బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. కాసేపట్లో సంధ్యా థియేటర్ ఘటనలో నాంపల్లి కోర్టుకు రానున్నారు హీరో అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ రిమాండ్ నేటితో ముగియనుంది. మరోవైపు ఇదే కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు గురించి నాంపల్లి కోర్టుకు తెలపనున్నారు అల్లు అర్జున్ న్యాయవాదులు. మరి కాసేపట్లోనే హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు రాబోతూ ఉన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటికే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి 14 రోజుల రిమాండ్ ఈ రోజుతో ముగుస్తుంది. అయితే ఈ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ రోజు నాంపల్లి కోర్టుకు రాబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ఘటనలో అరెస్ట్ అయినటువంటి ఈ అల్లు అర్జున్ కి 14 డేస్ రిమాండ్ ని గతంలో నాంపల్లి కోర్టు పంపుతూ చెంచల్గూడ జైలుకు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. అయితే రిమాండ్ అయిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజుతో రిమాండ్ అంటే 14 డేస్ రిమాండ్ కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో మరొకసారి ఈ రోజు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ రాబోతున్నాడు. అల్లు అర్జున్ ఈ రోజు కోర్టు అప్పీల్ అయిన తర్వాత తనకు అటు ఆయన మధ్యంతర బెయిల్ వచ్చిందని హైకోర్టు బెయిల్ ఇచ్చిందని అతను తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం, ఆ బెయిల్ పేపర్ తో పాటు అతను కూడా ఈరోజు నేరుగా కోర్టుకు అప్పీల్ కావాల్సిన అవసరం ఉంది. మరి అప్పీల్ అవుతారా లేదా న్యాయవాదులతో ఆ బెయిల్ ఆర్డర్ కాపీస్ పంపుతారా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పి ఖచ్చితంగా కోర్టు మాత్రం అప్పీల్ కావాలి. ఎవరైనా అక్యూజ్డ్ అరెస్ట్ అయితే 14 డేస్ రిమాండ్ అయింది కాబట్టి ఆ 14 డేస్ తర్వాత మళ్ళీ పోలీసులు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరము యాజ్ ఏ లీగల్ పరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ మాత్రం ఖచ్చితంగా ఈ రోజు కోర్టుకు హాజరు కావాల్సిందే. 14 డేస్ రిమాండ్ విధించిన నేపథ్యంలో 14 డేస్ ఈ రోజు హాజరై తనకు బెయిల్ వచ్చిందని కోర్టు దృష్టికి ముందు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. సంధ్య, అయితే అల్లు అర్జున్ కి ఇప్పుడే హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇష్యూ చేసింది. అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టులో దానికి సంబంధించి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కదా డీటెయిల్స్. మరి నాంపల్లి కోర్టు నుంచి కూడా ఎలాంటి జస్టిస్ వచ్చే అవకాశం ఉండొచ్చు అల్లు అర్జున్ కేసుకు సంబంధించి? ఇదే కేసులో గతంలో 14 డేస్ రిమాండ్ అతన్ని చెంచల్గూడ జైలుకి పంపుతూ ఇదే నాంపల్లి కోర్టు ఆదేశాలు చేసింది. అయితే ఆ రిమాండ్ అనేది 14 డేస్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి అంటే ఇప్పటికే ఆ రిమాండ్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ హైకోర్టుకు వెళ్లడం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కానీ యాజ్ ఏ లీగల్ పరంగా 14 డేస్ తర్వాత మళ్ళీ ఒక అక్యూజ్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన ఇదే అల్లు అర్జున్ ఈ రోజు జైల్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ 14 డేస్ తర్వాత ఖచ్చితంగా కోర్టులో ఖచ్చితంగా ఈ రోజు ప్రొడ్యూస్ చేస్తారు. ఆ రిమాండ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుంది. దాన్ని రెగ్యులర్ బెయిల్ అంటే ఈ రోజు మధ్యంతర బెయిల్ మాత్రమే ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది కాబట్టి మరి రెగ్యులర్ బెయిల్ ఇదే కోర్టులో దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన వాదనలు కూడా ఈ రోజు కోర్టులో అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ కాపీతో పాటు వాటికి సంబంధించిన అతన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి అల్లు అర్జున్ హాజరు కాలేకపోతాడని ఏమన్నా అబ్సెంట్ పిటిషన్ దాఖలిస్తారా లేదా ఇప్పటికే హైకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఆ బెయిల్ కాపీస్ ఏమైనా సబ్మిట్ చేస్తారా అనేది కూడా మరి కాస్త ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే, ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ కావాల్సిందే, అతను ప్రొడ్యూస్ చేయాల్సిందే. మరి దీనికి సంబంధించిన దాంట్లో మరి అల్లు అర్జున్ వస్తాడా లేదా అనేది కూడా ఎందుకంటే హైకోర్టు చాలా క్లియర్ చెప్పింది. ఇప్పటికే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా సహకరించాలి అని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గతంలో మనం చూసాం పోలీస్ స్టేషన్ ముందు కూడా హాజరైనటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఇప్పటికే మనం చూడొచ్చు టెంట్ స్క్రీన్ మీద అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టుకు చేరుతున్నారు. అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ కోర్టుకు వస్తున్నారని దీన్ని బట్టి చూస్తాం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు కాబట్టి ఇప్పటికే అల్లు అర్జున్ ఖచ్చితంగా నాంపల్లి కోర్టుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతుందని చెప్పవచ్చు. సంధ్య, రైట్ సునీల్.